హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. పేరెంట్స్ కి రియాకి పడదు, గొడవలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. Yeah. నిజమాది? I left home when I was very young. There was a lot of domestic violence. This was another controversy. There was a lot of ill treatment and domestic violence, so I had to get out of home really early. I left home. సొంత అన్న నాన్నే నన్ను చేశారు అని చెప్పానని వేసుకున్నాడు. You think rape is funny? It is wrong on all levels. తనే ముస్తాబయ్యి టుడే ఐఎమ్ గెటింగ్ డ్రెస్డ్, ఐఎమ్ గోయింగ్ టు ద కాలేజ్, సాయంకాలం వచ్చి ఐల్ గెట్ రెస్ట్ అని చెప్పిపోయింది. అది పాపం దారుణంగా దాన్ని చేసి పడేస్తే, నేను అప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్నా, లండన్ లో ఏదో షూట్ లో ఉన్నా. I came back the next day and I saw the news. It was so bad. తన ముక్కు మొహం కూడా నాకు తెలీదు, but it was so bad. She didn't plan to get dressed and get thrown with a body burnt under a flyover. It is not funny. నేనే లేను వాళ్ళ ఇంటికి. It is not funny. How can you guys write that it is funny? It is not. It is wrong on all levels. It is outraging a woman's modesty. సొంత అమ్మ సొంత నాన్న అన్న చేశారని thumbnails వేసుకుని హెడ్లైన్స్. యూ రియలీ థింక్ ఐ షుడ్ బి ఓకే విత్ ఇట్? నాకు అవసరం ఈ చిల్లర పంచాయతీ? ఎఫ్ఐఆర్లు వేసుకుని వాళ్ళు కిడ్నీలు అమ్ముకుంటారో, ఆస్తులు అమ్ముకుంటారో, పుస్తులు అమ్ముకుంటారో నాకు తెలీదు. నేను ఇన్ని రోజులు ఊరుకున్నా. దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి షార్ట్స్లో వేసుకుని, రీల్స్లో వేసుకుని వైరల్ చేసి పడేశారు. ఐఎమ్ నాట్ కీపింగ్ క్వైట్. వాళ్ళు ఛానల్ అమ్ముకుంటారో అమ్ముకొని నాకు సంబంధం లేదు. యూ హ్యావ్ ఒక పబ్లిక్ ఫిగర్ని హూ హ్యాస్ అ స్టేచర్ ఇన్ అ సొసైటీ. మర్యాద కోసం చచ్చిపోయే టైప్. నేను డబ్బులు పోగొట్టుకున్నానేమో మార్కెట్లో, నాకు చాలా మంచి మర్యాద, రెస్పెక్ట్ ఉంది. విల్ టాక్ అబౌట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆఫ్ కెమెరా. వాళ్ళందరూ దేర్ ఆల్ హ్యాపీ విత్ దేర్ ఫ్యామిలీస్. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్ ఆన్ ద కెమెరా. ఇట్ ఈస్ రాంగ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ రాంగ్. అదే ఖుష్బు గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని? లైంగికంగా ఇంట్లో వేధింపులకు గురైతేనే నేను బయటకు వచ్చేసాను, ఇండివిజువల్ గా నేను మళ్ళీ ఇట్ ఇస్ నాట్ ఫన్నీ అండి. ఇట్ ఇస్ నాట్. వాళ్ళకి చెప్పే ధైర్యం ఉంది చూసారా, దానికి ఆ గట్స్ కొప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రాంగ్ వాట్ దే హావ్ డన్. సో లెట్ దెమ్ ఫైట్. ఛానల్ అమ్ముకోనండి, నాకేం సంబంధం? నేనేమో హైదరాబాద్ రానవసరం లే పద్దాకా. వాళ్ళు తిరగనియండి, ఎక్కడెక్కడ తిరుగుతారో తిరగనియండి. 10-12 కోట్లు పడేస్తే మా లాయర్లు తిరుగుతుంటారు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్. బట్ బయటకు వచ్చి ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ ఫ్యామిలీని కలవటం కానీ ఫోన్ లో కమ్ గోన్ ఎంట్రీ ఎగ్జిట్ లో అయినాయి. వచ్చారు పోయారు పద్దాకా గబ్బు లేపుకున్నారు, పోయారు, అవన్నీ జరిగినాయి. జరిగినాక ఇక అంతే, గతం గత. అమ్మ యా అమ్మ టచ్ లో ఉన్నారా? నోబడి. ఇప్పుడు రియా కోడలికి సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉన్నావురా, బాగున్నావా, తింటావా, ఏమన్నా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. బ్లడ్ రిలేషన్. అసలు నాకు అంత టైం ఉండదు. మీరు ఒక 24 hours. ఒకటి చెప్తా ఏంటారా, నాకు 100 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉన్న ఆస్తులు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఓకేనా, అంత టైం ఉండదు అనేదాన్ని నేను నేను ఏకీభవించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు కదా మ్యూచువల్ ఫ్రెండ్స్ లో నాకు మీకున్నారని. ఆల్మోస్ట్ 1,00,000 కాదు, 2,00,000 కోట్లు 5,00,000 కోట్లు ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు. ఆ సర్కిల్ నాది కూడా అదే సర్కిల్. ఎంత ఉన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత 6 తర్వాత 7 తర్వాత 10 తర్వాత నా అనుకునే వాళ్ళు ఒకళ్ళు బాగున్నావా, తిన్నావా అని అడిగితే అది వేరు. ఎన్ని కోట్లు సంపాదించినా ఆ ఆనందాన్ని ఇది. అది I'm not talking about money. What you said is right. టైం దొరకదు అనేది అనొద్దు. ఎవరికైనా టైం మనం కేటాయించుకోవాలి టైం, అంతే. టైం దొరకదు ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తా, ఇంటికి వెళ్ళినాక నా గురించి, నా పొట్ట గురించి ఆలోచించే టైం ఉండదు. ఎందుకంటే అక్కడ 20 కుక్కలు మీద పడిపోతాయి. వాటి సుసు పొట్టి క్లీన్ చేయాలి, అటు ముద్దులు పెట్టాలి, అటు వాటేసుకోవాలి, అటు ముద్దు చేయాలి, లేకపోతే మళ్ళీ అలుగుతాయి. ఆడన్ని బొచ్చులు క్లీన్ చేసి బొచ్చులు క్లీన్ చేసి ఆడికి నీళ్లు పెట్టాలి. వాటిని పొడుకోబెట్టే లోపల మాకు దోలు తీరిపోద్ది. ఇంకా అవే ప్రేమను చూపిస్తున్నాయి. అయ్యా బెటరు. మీ వెనకాల మాట్లాడవు, కంత్రి బుద్ధి చూపివు. మీరు ఎంత పెంట చేసినా కూడా వెనక్కి వచ్చేసరికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. And they look at world in not multiple colors, in the shades of
ప్యాంటోన్, బట్ వాటికి ఎల్లో, గ్రే, బ్లాక్ ఇన్ని రంగులు మాత్రమే కల్పిస్తాయి. నా షేడ్ కార్డ్ లో లేని రంగులన్నీ మనుషుల్లో చూస్తున్నా. వాటికి అట్ట ఉండవు. డబ్బు వచ్చేటప్పుడు అన్ని చూడాల్సి వస్తుంది మరి. చూడాలి. ఇట్ కమ్స్ విత్ గుడ్, ఇట్ కమ్స్ విత్ బ్యాడ్. సో ఐఎమ్ బిజీ విత్ దెమ్. ఐ హ్యావ్ నో టైమ్ అండ్ దెన్ ఐమ్ డెడ్ టైర్డ్. పడుకోవటానికి టైం ఉండదు. పడుకునేసరికి 3-4 అయిపోతుంది అండ్ దెన్ ఐ హ్యావ్ టు రన్ అవుట్ అట్ 4 in the morning. సో ఇది అలవాటు అయిపోయింది. ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.